ఆ గురువు దగ్గర పడి ఈ లఘువు ఒక విషయం అడుగుతాడు, ఆ గురువు ఆ విషయాన్ని చెప్తాడు, ఆ విషయాన్ని వింటాడు, దాని మీద శ్రద్ధభక్తి చూపిస్తాడు, ఇంటికి వచ్చి సాధన చేస్తాడు. గురువు లఘువుల సంబంధం ఇది. ఈ లఘు విశేషమైన గురువు కాదలుచుకుంటే వాడు అంత సాధన చేయాలి. నువ్వు బాగా సాధన చేస్తున్నావయ్యా, బాగా పలుకుతోంది నీ హిందోళ రాగం, గమకాలు బాగా వేస్తున్నావు అంటాడు. నీకు 100కి 60 మార్కులు వచ్చాయని చెప్తాడు. అంటే ఇంకా 40 మార్కులు రావాలి. ఇంకా అంత సాధన చేస్తే మళ్ళీ వెళ్తాడు, ఇంకా బాగా పడేవాయి, అప్పటికిప్పుడు బాగా సాధన చేసినట్టున్నావు నువ్వు, 180 మార్కులు పో అంటాడు ఆయన. అవునా స్వామీజీ అని చెప్పి మళ్ళీ పోయి సాధన. ఇంకా గమకాలు పలికిస్తాడు. మళ్ళీ వచ్చి వినిపిస్తే అయ్యా నీకు 100కి 100 మార్కులు వచ్చాయి పో ఇందోళ రాగంలో అంటాడు. అంటే ఇందోళ రాగంలో 100కి 100 మార్కులు వస్తే వాడు ఇందోళ రాగంలో గురువు అయ్యాడు. నూటికి 100 మార్కులు రావాలి గురువు కావడానికి కోసం. 100కి 0 వస్తే వాడు లఘువు కూడా కాలేదు. 100కి 10 వస్తే చిన్న లఘువు అయ్యాడు. 100కి 50 వస్తే సగం లఘువు అయ్యాడు. 100కి 90 వచ్చే గొప్ప లఘువు అయ్యాడు. కానీ 100కి 100 వస్తే గురువు అయ్యాడు. ఇది ఒకనొక లఘువు కానివాడు ఒక లఘువయ్యి, ఒకనొక మహాలఘువయ్యి, ఒకనొక గురువు అయ్యేవాడు. అంటే అంత బరువును సంపాదించుకున్నవాడు. వాడి సాధనకి పక్క వాళ్ళకి సంబంధమే లేదు. ఎవరి సాధన వాళ్ళదే. గురువు ఏమి ఇస్తాడు? ఒకనొక లఘువుకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు? నీకు 100కి 10 మార్కులు వచ్చాయి నాయన, 100కి 20 మార్కులు వచ్చాయి నాయన, 100కి 30 మార్కులు వచ్చాయి నాయన. మొన్న 30 మార్కులు వచ్చాయి, ఇవాళ 20 మార్కులు వచ్చాయి, నీకు అసలు సాధన కూడా మర్చిపోయావు నువ్వు. ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. నీవు ఎంత చదివావో, ఎంత చదవలేదో, ఎంత సాధన చేసావో చేయలేదో నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిన ధర్మం ఉంది. బస్ స్టాండ్లో ఎంక్వైరీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి కర్నూలు ఎట్లా అంటే అక్కడ కూర్చున్నవాడికి ధర్మం ఉంది కదా. హీఈస్ గెటింగ్ హిస్ పే. వాడికి ఉద్యోగం చేస్తున్నాడు అక్కడ ఎంక్వైరీ దృష్టిలో కూర్చున్నాడు. వాడేం వీడికి సహాయం చేయడం, వాడి డబ్బు కోసం వాడు కూర్చున్నాడు. వాడు చాట్ చూసి చెప్తాడు, కర్నూలుకి పోవాలి, ఇటు పోవాలయ్యా, ఇందోళ రాగమా ఇలా ఉంటుందయ్యా, మోహన్ రాగమా ఇలా ఉంటుందా, కళ్యాణ్ రాగమా ఇలా ఉంటుందా అని చెప్తాడు. ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, తాను పాడి చూపిస్తాడు. నేను ఇలా పాడాను, నువ్వు కూడా ఇలానే పాడంటాడు. టెండూల్కర్ ఏమంటాడు, నేను ఇలా 6 కొట్టాను, నువ్వు కూడా 6 కొట్టిన ఆయన అంటాడు. నేర్పించడము అనేది లేదు, సూచనలు ఇవ్వడం అనేది ఉంటుంది. గుర్తుంచుకోండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఇలా బ్యాట్ పట్టుకో, 6 కొట్టాలనుకో, బ్యాట్ పైకి పట్టుకో, మరి లాంగ్ హ్యాండిల్ చేసుకో అంటాడు. తక్కువ కొట్టు 6 వైపు అవుతుంది. షార్ట్ హ్యాండిల్ పట్టుకుని 6 కొట్టాలి, లాంగ్ హ్యాండిల్ పెట్టుకుని 6 కొట్టాల్సి. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పర్ట్స్ దగ్గర పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నూటికి 50 మార్కులు తెచ్చుకున్నవాడు సగం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలడు. కానీ 100కి 100 మార్కులు తెచ్చుకున్నవాడు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. లఘువు దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ సగం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గురువు దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 100కి 100 సంపాదించుకున్నవాడు కనుక సాధనతో. లక్షలాది మంది ప్రేరణ మాస్టర్లు ధ్యాన సాధన చేసి లఘువులుగా తయారై మహాలఘువులుగా ఉండి తర్వాత గురువులు అయ్యి మహాగురువులుగా ఉంటున్న వారే ప్రేరణ మాస్టర్స్ అందరూ.
రాత్రు అనక పగలనక సాధన చేసి 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 గురువులు అయ్యారు, మహాగురువులు అయ్యారు పిరమిడ్ మాస్టర్స్. ప్రతి గురువు చుట్టూ లఘువులు తిరుగుతున్నట్టు ప్రతి పిరమిడ్ మాస్టర్ చుట్టూ ఎంతోమంది తిరుగుతున్నారు. వాళ్ళు కూడా తిరిగి తిరిగి వాళ్ళు కూడా సాధన చేసి వాళ్ళు కూడా గురువులు అవుతున్నారు. ప్రపంచమంతా కూడా పిరమిడ్ మాస్టర్లు అయి తీరుతారు. ఎందుకంటే క్రికెట్ కన్నా ముఖ్యం, సంగీతం కన్నా ముఖ్యం ధ్యానం. ఏది అన్నిటికన్నా ముఖ్యమో దాని పట్ల ఆకర్షణ ఎక్కువ ఉంటుంది కదా, అదే ఎక్కువ ముఖ్యం కదా. ధ్యానం అందరికీ ప్రాథమికమైన విద్య, అవసరమైన విద్య. ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ద్వారా ఇంతమంది ధ్యాన గురువులు తయారయ్యారు అంటే అంత బరువు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ బరువు ఆకర్షిస్తుంటుంది అందరినీ, గురుత్వాకర్షణ శక్తి. ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు స్వామీజీ మాకు ధ్యానం చెప్పండి అని చేతులు కడుకుని ఉంచుంటారు. ఈ గురువులు ఏం చేస్తారు, కూర్చోవయ్యా, కళ్ళ మీద కళ్ళు మూసేసుకో, చేతులు కట్టేసుకో, మంత్రం చెప్పద్దు, శ్వాస మీద ధ్యాస ఉంచాలని ఇన్ఫర్మేషన్ ఇస్తారు. గొంతు ఎత్తి ఇందోళ్ళకి మీద పాడాలని చెప్తారు, గొంతు ఎత్తి పాడతారు. సగమద నిస సానిద మగస అని చెప్పినట్టు శ్వాస మీద ధ్యాస నాయన, కళ్ళు రెండు మూసుకో, చేతుల్లో చేతులు పెట్టుకో, ముక్కులోని గాలి ముక్తికి మరి దారయ్యా అని ఈ విధమైన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అవునా స్వామీజీ, నా ముక్కులోని గాలి మరి నాకు దారియా, నాకు దగ్గర ఉంది ఆ ముక్కులో గాలి, ఎవరి దగ్గర లేదు. కానీ దాని మీద నువ్వు ధ్యాస పెట్టు, ఆ ముక్కులోని గాలి మీద, ఆ శ్వాస మీద ధ్యాస పెట్టు. శ్వాస ఉంది కానీ ధ్యాస లేదు, ధ్యాస ఇంకెక్కడో ఉంది. వ్యాపారం మీద ఉంది, డబ్బులు సంపాదించుకోవడం మీద, ఏది క్రికెట్ మీద ఉంది, లేదా కుస్తీ మీద ఉంది. ఆ ధ్యాసను నువ్వు ఇటువైపు పెట్టినైనా నీకు ధ్యానం కావాలంటే, వద్దనుకుంటే వద్దు, నో ప్రాబ్లం. మా అన్నగారు నాకు వద్దనుకున్నాడు, ఆయన నాకేం ప్రాబ్లం లేదు, ఆయనకే ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం. ఆయన ధ్యానంలోకి రాకపోతే నాకేం ప్రాబ్లం, వస్తే నాకేం లాభం. నా ధ్యానం వల్ల నాకు లాభం ఉంటుంది, నా ధ్యానం లేకపోతే నాకు ప్రాబ్లం ఉంటుంది, అంతేకాని ఇంకోటి ధ్యానంలో రాకపోతే నాకేం ప్రాబ్లము, ఇంకోటి ధ్యానంలోకి వస్తే నాకేం లాభం. ఎవరికి వాడే యమునా తీరే. నేను క్రికెట్లో గురువు కాకపోతే గవాస్కర్కి ఏమైనా నష్టం ఉందా? నేనున్నానని ఆయనకు తెలియదు, ఆయన ఉన్నాడని నాకు తెలుసు, కానీ నేనున్నానని ఆయనకు తెలియదు. నేను సంగీత స్థానం చెప్తే పినాక్ పండ్ గారికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. ఏమిట్రా వీడు సంగీతం వస్తూ ఎందుకు ఆపేశాడు అంటాడు. నేను చాలా తిట్టేవాడు ఆయన. నీకు బాగా వస్తుంది, ఎందుకు ఆపేశావు సాధన? కొన్ని రోజులకి ఆయన అర్థం కాదు, తర్వాత అర్థమైందానికి, ఓహో వీడు ధ్యానంలోకి వెళ్తున్నాడని చెప్పేసి అప్పటి నుంచి గౌరవంగా చూపడం పెట్టాడు. నువ్వు బాగా చేస్తున్నావయ్యా అనేవాడు. నా ధ్యానం గురించి ఆయనకి క్రమక్రమంగా తెలిసింది ఆయనకి. వాళ్ళు చెప్తారు కదా. ఆయనకి అర్థమైపోయింది వీడికి సంగీతం కూడా కాకుండా ధ్యానం ఇంపార్టెంట్ కనుక అటు వెళ్ళాడు. ఇద్దరం ఒకటే ఊళ్ళో ఉన్నాం, కర్నూలులో. మా ఇంటి పక్కనే ఆయన ఉండేవారు, కానీ ఆయన దగ్గర పోవడం మానేసుకున్నాను. ఎందుకంటే నాకు ధ్యానం కావాలి, ధ్యానం చెప్పడానికి కోసం వెళ్ళేవాడిని. ఎవరెవరు లఘువులుగా కావడానికి ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని. అనంతపురం వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ధర్మవరం పోయి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, కదిరి పోయి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, గుంటకల్ పోయి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఉరవకండ పోయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నా పని. తిరుపతి పోయి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, విజయవాడ పోయి, వైజాగ్ పోయి ఇన్ఫర్మేషన్. వాట్ ఈజ్ మై జాబ్? టు గివ్ ఇన్ఫర్మేషన్. ఎవరికి? లఘువులు కాదలుచుకున్న వారికి. లఘువులు కాదలుచుకున్న వారికి నాకేం సంబంధం? ఇప్పుడు అంబర్పేటలో ఇంట్లో ఉన్నాను, హైదరాబాద్లో. ఇక్కడే ఇంట్లోనే ఇంకో ఎన్నో ఫ్లాట్లు ఉన్నాయి, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరు నా దగ్గర రాదు కదా, వాళ్ళకి లఘువులు కావడానికి ఇంట్రెస్ట్ లేదు. నేను ఇక్కడ ఉన్నాను తెలుసు వాళ్ళకి. ఆ కింద ఫ్లాట్లో నుంచి పై ఫ్లాట్ నుంచి రావచ్చు కదా నా దగ్గరికి. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కదా లఘువులు కావడానికి కోసం.
కానీ ఎవరైతే లఘువులు కాదలుచుకున్నారో వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడిని, బాగా ఇన్ఫర్మేషన్. ఎవరిని తీర్చిదిద్దడం మన వల్ల కాదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మన వల్ల అవుతుంది. ఎవరిని వాళ్ళే తీర్చిదిద్దగలుగుతారు, అది పాయింట్. పూర్వకాలంలో గురువు శిష్యుడు అంటే వీడు వాడిని తీర్చిదిద్దాడు, ఎవరిని తీర్చిదిద్దాడు. గురువు అంటే తీర్చిదిద్దేవాడు కాదు, శిష్యుడు అంటే తీర్చిదిద్దబడేవాడు కాదు. శిష్యుడు ఒక లఘువు అవుతాడు, తనని తాను తీర్చిదిద్దబడుకుంటాడు తన గురి ద్వారా. నీకు నీ గురి ఉంటే నువ్వు లఘువు అవుతావు, ఇంకా గురువు ఉంటే మహాలఘువు అవుతావు, ఇంకా గురువు ఉంటే నువ్వు గురువు అవుతావు, ఇంకా గురువు ఉంటే ఇంకా సాధన చేస్తే మహాగురువు అవుతావు. అంతం ఏమన్నా ఉందేంటి? భీమసేన్ జోషిలాగా ఎంతైనా సాధన చేయొచ్చు, పండిట్ రవిశంకర్ లాగా ఎంతైనా సాధన చేయొచ్చు, పతంజలి లాగా ఎంతైనా సాధన చేయొచ్చు, పరమశివుడి లాగా. ఆ పరమశివుడికి ఏం పని? ఎప్పుడు కళ్ళు రెండు మూసుకుంటాడు, ఒకటే పని ఆయనకి, వేరే పని ఏమి లేదు. సంసారం ఇంత, ధ్యాన సాధన ఇంత. ఆయనకి బిడ్డలు ఉన్నారు, కానీ ఇంతే సంసారం చేస్తాడు, ఇంత సాధన చేస్తాడు. మరి పరమశివుడు ఎలా అయ్యాడు? ఎంత సాధన చేశాడు, ఆయన గురి ఉంది అంత, తన సాధన మీద అంత హైట్స్కి ఎక్కాడు ఆయన. అందరూ ఇలా చూస్తున్నాం పరమశివుడిని మనం, పతంజలిని. కనుక ఈరోజు ఈ గురువు అనే పదం గురించి తెలుసుకున్నాం. ఇన్ఫార్మేషన్,